17 సీజన్లు, ఒక కప్పు లేదు, ఫాలోయింగ్ లేదు. ఈ సైలెంట్ హీరో పంజాబ్ తలరాత మారుస్తాడా? ఐపీఎల్ ఆరంభం నుంచి టోర్నీలో కొనసాగుతున్నప్పటికీ ఇప్పటిదాకా కప్పు కల నెరవేర్చుకోని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. బెంగళూరు, ఢిల్లీ సైతం ఈ జాబితాలో ఉన్నప్పటికీ వాటికున్న ఆకర్షణ దీనికి లేదు. ఐపీఎల్ ఆరంభం అవుతుంటే పెద్దగా చర్చల్లో ఉండదు. టోర్నీ మొదలయ్యాక పాయింట్ల పట్టికలో పైన కనిపించదు. అయితే ఈసారి జట్టులో చాలా మార్పులు జరగడం, నిరుడు కోల్కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడంతో పంజాబ్ రాత మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రీతి జంట ఐపీఎల్ కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచి అందరి దృష్టి పంజాబ్ పై ఉండేలా చేస్తూ వచ్చేది. ట్రోఫీ కోసం సీజన్ కో ప్లేయర్ ని, కోచ్ ను మారుస్తూ చాలా ప్రయత్నాలే చేసింది. కానీ ఏం లాభం? 17 ఏళ్ల కల కలగానే మిగిలిపోయింది. 2014లో జార్జ్ బెయిలీ నేతృత్వంలో సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరిన పంజాబ్ కు కోల్కతా చెక్ పెట్టింది. అందుకే ఈ సీజన్లో ఎలాగైనా నెగ్గాలని వ్యూహాలకు మారుపేరైన ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాయింటింగ్ తో చేతులు కలిపింది. మెంటార్గా, కోచ్గా రికీ పాయింటింగ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పంజాబ్ కు బాగా కలిసొస్తోంది. ఆక్షన్లో మంచి ప్లేయర్లు దొరకడం, కెప్టెన్ గా ఆల్రెడీ ఒక ట్రోఫీ ఉన్న నాయకుడు దొరకడం ఇలా పంజాబ్ కి బాగా కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక ఈసారి జట్టు బలాబలాల విషయానికి వస్తే కెప్టెన్ శ్రేయస్ పంజాబ్ కు అతిపెద్ద బలం. గతేడాది కోల్కతా జట్టులో కెప్టెన్ గా, బ్యాటర్ గా ఇతను అదరగొట్టాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ లోనూ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో ఇతని పాత్ర కీలకం. గొప్ప ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న శ్రేయస్ జట్టును ముందుండి నడిపించాలని పంజాబ్ ఫ్రాంచైజ్ కోరుకుంటోంది. కింగ్స్ కు విదేశీ బలం బాగుంది. స్టైనిస్, మాక్స్వెల్, ఆన్సన్, అహ్మదుల్లా లాంటి నాణ్యమైన ఆల్రౌండర్లు ఈ జట్టు సొంతం. జోస్ ఇంగ్లీష్, ఆరోన్ హార్డీ, బాట్లెట్ సైతం ప్రతిభావంతులే. ఫెర్గూసన్ రూపంలో మేటి పేసర్ కూడా ఈ జట్టులో ఉన్నాడు. భారత ఆటగాళ్లలో హర్షదీప్, చాహల్ జట్టుకు బలమే. ఇక బలహీనతల విషయానికి వస్తే పంజాబ్ కు దేశీయ బలం ఆశించినంత స్థాయిలో లేదు. శ్రేయస్, హర్షదీప్, చాహల్ కాకుండా స్టార్ ఆటగాళ్లెవరూ అందుబాటులో లేరు. గతేడాది కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడి వెలుగులోకి వచ్చిన శశాంక్ సింగ్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. చాహల్ కు తోడుగా ఇంకో నాణ్యమైన స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం కూడా లోటే. హర్షదీప్ తో పాటు ఇంకో పేరున్న దేశీయ పేసర్ ఉంటే పంజాబ్ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేది. ఇక సమిష్టిగా ఆడలేకపోవడమే చాలా ఏళ్లుగా పంజాబ్ ను వెంటాడుతున్న సమస్య. టీమ్ స్పిరిట్ కనిపించని టీమ్స్ లో ఇదొకటి. ఈ లోపాన్ని శ్రేయస్ ఎంతవరకు సరిదిద్ది జట్టును ముందుకు నడిపిస్తాడో చూడాలి. ముఖ్యంగా కొన్నేళ్లుగా లీగ్ లో పేలవ ప్రదర్శన చేస్తున్న మాక్స్వెల్ తన పాత జట్టైన పంజాబ్ తరపున ఏమాత్రం సత్తా చాటుతున్నాడన్నది చూడాలి మరి.